నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ట్రంప్ 2.0లో భారత విద్యార్థులకి, అమెరికా ఉద్యోగార్థులకి విపరీతమైనటువంటి ఇబ్బందులు గత 2 ఏళ్లుగా ఎదుర్కోవటం మనం చూస్తూనే ఉన్నాం. పదే పదే ఫీజుల పెంపు, సోషల్ వెట్టింగ్, ఇలా అనేక పేర్లతో విద్యార్థుల్ని వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి. అయితే రీసెంట్గా ఈరోజు ఒక విస్ఫోటన లాంటి వార్త. ప్రపంచవ్యాప్తంగా మొత్తం అన్ని వీసాలు, అమెరికాకు వచ్చే వీసాలు, బిజినెస్ వీసాలతో సహా తాత్కాలికంగా నిలుపుదల చేసినట్టు అక్కడ పనిచేసే సిబ్బందికి థరో ఇన్వెస్టిగేషన్కి సంబంధించి, థరో వెరిఫికేషన్కి సంబంధించి వాళ్ళకు ఒక ప్రత్యేకమైన శిక్షణ ఇస్తానని చెప్తా ఉన్నారు. అదేవిధంగా H1B వీసాకి సంబంధించి ఫీజు $1,03,260 నిన్ననే ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇప్పటికే అక్కడి నుంచి ఎలా పంపివేయాలి భారతీయుల్ని అన్న పెద్ద కసరత్తు జరుగుతుంది. ఏం జరగబోతుంది? దాదాపు 40% అమెరికాకి వెళ్ళాలనుకుంటున్న విద్యార్థులు ఇతర దేశాల వైపు చూస్తున్నట్టుగా ఉంటాను. అలాగే H1 వీసా మీద అక్కడ ఉన్న వాళ్ళు తిరిగి రెన్యూవల్ అవుతుందా లేదన్న ఆందోళనలో ఉన్నారు. ఈ అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చించేపట్టాం. చర్చలో మనతో పాటు డాక్టర్ వినోద్ కుమార్ గారు, IFS రిటైర్డ్ అధికారి, అలాగే అంబాసిడర్ వారితో పాటు మనతో శంకరవల్ల రవికుమార్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, వారు కూడా ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో వెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా వినోద్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం. వినోద్ కుమార్ గారు, కొన్ని దశాబ్దాలుగా, అంటే ఒక తరం, మొదటి తరం భారత్ నుంచి డాక్టర్లు వెళ్ళేవాళ్ళు అమెరికా. ఆ తర్వాత మేబీ 80s or 90s నుంచి 30 ఏళ్ళుగా, కనీసం 30 ఏళ్ళు పైన, 35-40 ఏళ్ళుగా ఈ ఇంజనీరింగ్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ కానీ ఇతర రంగాల్లో ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ అమెరికా వెళ్ళటం మనం చూస్తున్నాం. మొదటి తరంలో వెళ్ళిన డాక్టర్లు అయితే అక్కడ సిటిజన్స్ అయిపోయారు బ్రహ్మాండంగా. ఇంజనీర్లు కూడా 25-30 ఏళ్ల క్రితం వెళ్ళిన వాళ్ళు గ్రీన్ కార్డులు, సిటిజన్షిప్ సాధించుకున్నారు. కానీ గత 2 ఏళ్లుగా, మరీ ముఖ్యంగా గత 2 ఏళ్లుగా విపరీతమైనటువంటి ఇబ్బందులకి గురవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో టాప్ యూనివర్సిటీల్లో 200 యూనివర్సిటీలు తీసుకుంటే అందులో 100 యూనివర్సిటీలు అమెరికాలోనే ఉన్నాయని చెప్తారు, టాప్ 200లో. అదేవిధంగా ఉద్యోగాలు, అధిక వేతనాలు, ఒక కంఫర్టబుల్ లైఫ్, ఇవన్నీ మన వాళ్ళకి క్రీమ్కి ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ చాలామందికి. వీళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అమెరికాలో ఉన్న వాళ్ళ పరిస్థితి అదే. నిన్ననే వాళ్ళకి ఇది కూడా ఇచ్చారు, మీరు చూస్తుంటారు. ఇండియా వెళ్ళిన వాళ్ళు సెప్టెంబర్ 15 వెనక్కి వచ్చేసేయండి, తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేమన్నట్టుగా. ఈ గందరగోళం మధ్య అసలు వీసాల జారీ ప్రక్రియను ఆపేశారు. ఆల్రెడీ అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన వాళ్ళకి కూడా అవి క్యాన్సిల్ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ డేట్ తర్వాత మీకు తెలియపరుస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? ముందుగా శ్రీనివాసరావు గారు, మీకు, తోటి ప్యానలిస్టులకు, మన ప్రేక్షకులకు నమస్కారం. ఆఫ్ కోర్స్ ఈ యాంటీ ఇమిగ్రేషన్ మెంటాలిటీ, ఆయన యాక్టివిటీస్ అనేది ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. ఇప్పుడు ఆయన ఆరిజిన్ కూడా జర్మనీ నుంచే, తర్వాత ఆవిడ ఫస్ట్ వైపు, ఇప్పుడు సెకండ్ వైపు, ఇంకొక ఏదో వాళ్ళది కూడా యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళే. అయినా కానీ ఇప్పుడు ఆయన యాంటీ ఇమిగ్రేషన్ పాలసీ మేజర్ గా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ గా పెట్టాడు. దెర్ ఇస్ నో డౌట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ఇటువంటి పరిస్థితి, యాంటీ ఇమిగ్రేషన్ మెంటాలిటీ చాలా మంది నేటివ్స్కి ఎందుకు డెవలప్ అయింది అని అంటే, అఫ్ కోర్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువ పర్సెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఎయిడ్ మీద ఆధారపడి బతికేటోళ్ళు చాలా మంది అయిపోయారు అమెరికాలో. సో వాళ్ళతోని ఇప్పుడు ఈ పర్టికులర్ గా పక్కకే మెక్సికో నుంచి బోల్డంత మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చారు. అయితే ట్రంప్ స్టార్ట్ చేసింది ఏంటి, టోటల్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ నేను ఇంటికి పంపిస్తాను యాజ్ సూన్ యాజ్ చార్జెస్ అన్నాడు. కానీ అది ఏమైంది, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ నే కాకుండా లీగల్ ఇమిగ్రెంట్స్ మీద పడ్డది ఇప్పుడు. అది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మనం చూసాము, బేడీ లేపించి ఈవెన్ మన ఇండియా కూడా పంపించాడు. పంజాబ్ లో మన ఫ్లైట్ దిగారు వాళ్ళంతా, అంటే వేరు వేరు దేశాలకు పంపించండి, అది కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ కాకుండా స్లోలీ ట్రంప్ ఒక్కొక్క ఇష్యూలో, అది అంటే నేను ఎలాగూ ప్రామిస్ చేశాను కాబట్టి ఆయన ఇంప్లిమెంటింగ్ అంటున్నాడు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ బర్త్ రైట్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేస్తాను ఎప్పుడు అనలేదు. బట్ అది ఇష్యూ చేసిండు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇష్యూ చేస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పుడు అలాగనే ఇప్పుడు కూడా ఏమైందంటే 75 కంట్రీస్ నుంచి అసలు నో వీసాస్, నో బడీ షుడ్ బి అలౌడ్ టు
అమెరికా అంటే మళ్ళీ కోర్టు కూడా ఫెడరల్ కోర్టులో జడ్జి కట్టేసాడు Okay. నిన్న 3 రోజుల కింద. అంటే ఇప్పుడు ట్రంప్ తీసుకునే ప్రతి చర్య ఏదైతే ఉందో, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ప్రతి ఏదైతే ఉందో, ఆయన ఈజ్ ఎక్సీడింగ్ హిస్ పవర్స్ అనేది మాత్రం కోర్టులు పర్టికులర్లీ ఈవెన్ ఆయన అపాయింట్ చేసిన జడ్జెస్ కూడా అటు సుప్రీంకోర్టు కొట్టేసరికి చాలా డిసప్పాయింట్ అయిపోయింది. అదొకటి. ఓకే, కాంగ్రెస్ అథారిటీని నువ్వు యూజర్ అంటే ఎక్సీడింగ్ యువర్ అథారిటీ అండ్ దెన్ కాంగ్రెస్ కున్న అథారిటీని కూడా యూజర్ అప్ చేస్తున్నావు, అది కరెక్ట్ కాదని చెప్పేసింది. Okay. అయితే ఇప్పుడు ఈ అనే ట్రంప్ ఆయనకున్న ప్రాబ్లమ్స్ లాగా చూసినట్టయితే మేజర్ ఇప్పుడు ఎప్స్టైన్ ఫైల్స్ బోల్డ్ అంత మూమెంట్ అవుతుంది, బోల్డ్ అంత అంటే టాక్ అవుతున్నది. దాని తర్వాత ఇరాన్ వారిలో కూడా మనోడు దెబ్బతినిపోయి ఇప్పుడు ఏది మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు నవంబర్ లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉంటాయి. నవంబర్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఏం చేస్తుందంటే ఎలాగో అక్కడ చేతులు కాల్చుకున్నాడు కాబట్టి ఈజియెస్ట్ వే ఏంటంటే యాంటీ ఇమిగ్రెంట్ పాలసీని రెచ్చగొట్టి ఇమిగ్రెంట్స్ ఏదైతే ఉన్నదో దీస్ ఆర్ ఆల్ పారాసైట్స్, ఐ వాంట్ టు సెండ్ అవుట్ ఏదైతే ఉన్నదో మళ్ళీ అగైన్ ఒక విధమైన వేవ్ తీసుకొచ్చి సెంటిమెంట్ దెబ్బతీసి మళ్ళీ అంటే మీరు ఒక పాయింట్ చెప్పండి సార్. అంటే డిప్లొమాట్ గా పనిచేసిన అనుభవంతో ఇప్పుడు కొన్ని దేశాలకి అసలు వీసాలు రద్దు అన్నది కోర్టు కొట్టేయచ్చు, సిటిజన్షిప్ బై బర్త్ అన్నది కోర్టు ఆపడచ్చు. కానీ ఈ ఫీజులు పెంచటం, అలాగే గవర్నమెంట్ ఎయిడ్ మన విద్యార్థులకి అది ముందే డిసైడ్ అవుతుంది కదా సార్. అంటే F1 మీద వెళ్ళే వాళ్ళు ఉంటే స్కాలర్షిప్ వచ్చిందా లేదా ముందే డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత కొంతమంది అక్కడేదో చిన్న చితక పనులు అనఫిషియల్గా చేస్తూ ఉంటారు తప్పితే వాళ్ళకేమి స్టూడెంట్స్కి ఏమి గవర్నమెంట్ ఎయిడ్ F1 మీద వెళ్ళే వాళ్ళకైతే నాకు తెలిసి యూనివర్సిటీలు ఇచ్చే స్కాలర్షిప్ తప్ప విడిగా గవర్నమెంట్ ఎయిడ్ ఈవెన్ B1 B2 వాళ్ళకి కూడా అంతే కదా, బిజినెస్ సిస్టమ్ మీద వెళ్ళే వాళ్ళకి గవర్నమెంట్ ఎయిడ్ ఉండదు. ఎవరికి ఇస్తున్నాడు? అక్కడ ఉండే పౌరులకే కదా, సిటిజన్స్కే ఇస్తాడు. వాళ్ళు వెదర్ దే ఆర్ ఇల్లీగల్ ఆర్ లీగల్. మన వాళ్ళకైతే ఆ ఎయిడ్ మీద ఆధారపడి వెళ్ళే వాళ్ళకి పెద్దగా ఉండే అవకాశం లేదు కదా వినోద్ గారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 2 lakh వీసా హోల్డర్స్ మన గ్రీన్ కార్డ్స్ గురించి ఎదురు చూసిన వాళ్ళకు, తర్వాత మిగతా ప్రోగ్రామ్ అంటే పర్మనెంట్ PR స్టేటస్ అడ్వాన్స్ లో ఉన్న వాళ్ళని క్యాన్సిల్ చేస్తా అంటున్నాడు. ఎందుకంటే వీళ్ళు అంతా వీసా ఫ్రాడ్ కింద మేము ట్రీట్ చేస్తాం అంటున్నాడు. ఓకే, ఎందుకు అని అంటే వీసా ఫ్రాడ్ ఎలా అవుతుంది అని మనం ఆలోచించినట్టయితే షార్ట్ టర్మ్ వీసాలు వచ్చేసి అమెరికాలో విజిటర్స్ గా రావటం, లేకపోతే బిజినెస్ ప్రోగ్రామ్ ప్రకారం రావటం, మళ్ళీ అక్కడే ఉండిపోయి దాని తర్వాత వీళ్ళందరూ అసైలం కూడా అప్లై చేసుకున్నారని ఇప్పుడు వాళ్ళ క్లెయిమ్. ఓకే, తర్వాత ఈ అసైలం అప్లై చేసుకున్న వాళ్ళు చాలా మంది అమెరికన్ ఏదైతే గవర్నమెంట్ ఎయిడ్ ఏదైతే దాని మీద డిపెండెంట్ అయి ఉన్న వాళ్ళు అన్నట్టు అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నోబడీ నోస్. ఆయన ఏంటంటే వీసా వీళ్ళందరినీ కూడా క్యాన్సిల్ చేసేస్తాను అని. అంటే అంత ఈజీ కూడా కాదు మీరు అన్నట్టు. ఎందుకంటే ఇంతకుముందు అయితే జడ్జి 2 సార్లు సుప్రీంకోర్టు జడ్జి వీళ్ళని ఏదైతే కొట్టేశారో, ఈవెన్ ఇప్పుడు 2 lakh వీసా ఇమిగ్రెంట్ వీసా హోల్డర్స్ ఏవైతే ఉన్నారో అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ వీసాలు క్యాన్సిల్ చేసినా ఈ కెనాట్ డిపోర్ట్. ఎందుకు అంటే అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దే గో టు ద అటార్నీ లాయర్స్, మళ్ళీ అది నడుస్తూనే ఉంటది. బట్ ఏది నడిచినా కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ అమెరికన్ ఎంబసీస్ ను కన్సులేట్స్ ను ఇది ఇన్స్ట్రక్షన్స్ పంపించి వాళ్ళకు స్పెసిఫిక్ ట్రైనింగ్ అవసరము. అంటే ఏంది ఈ వీసా అప్లై చేసినప్పుడు వీసా అప్లికెంట్స్ దే హావ్ నాట్ రివీల్డ్ దేర్ ఇంటెన్షన్. అప్పుడు దాన్ని వాళ్ళు దే హావ్ హిడెన్ దట్ ఇంటెన్షన్ ఆఫ్టర్ గెటింగ్ వీసా అమెరికాకి వచ్చి ఇక్కడ మాత్రం ఇలా పర్మనెంట్ రెసిడెన్స్ గా లేకపోతే గ్రీన్ కార్డుకి ఇవన్నీ అప్లై చేసుకోవటం, వేరియస్ ఏమంటారు గవర్నమెంట్ బెనిఫిట్స్ మీద ఆధారపడి ఉండటం, ఇవన్నీ అంటే ఓన్లీ వన్ థింగ్. ఈ ఎలక్షన్ మిడ్ టర్మ్ ఎలక్షన్ లో ఇది ఏదైతే నెగటివ్ వేవ్ ఉన్నదో కొంతవరకైనా ఓవర్కమ్ కానికి ప్రజల మైండ్ ఏంటంటే ఇమిగ్రెంట్స్ మీదకి తిప్పుతున్నారు. ఓకే సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి వినోద్ గారు. రవికుమార్ గారు, మీరు కూడా వ్యాపార పరంగా అనేక దేశాలు తిరుగుతుంటారు, మీకు కూడా అవగాహన ఉంటుంది యంగ్స్టర్. అయితే ఈ మధ్యకాలంలో మనకి పత్రికల్లో వస్తున్న నివేదికల ప్రకారం దాదాపు 40% అమెరికా యూనివర్సిటీలకు అప్లై చేసుకున్న విద్యార్థులు, ఈవెన్ టాప్ మోస్ట్ యూనివర్సిటీల్లో వచ్చిన వాళ్ళు కూడా, ఈవెన్ IITians మన దగ్గర, అక్కడ కాలిఫోర్నియా యూనివర్సిటీ ఇలాంటి చోట వచ్చిన పిల్లలు కూడా వెళ్ళటానికి పెద్ద సుముఖత చూపట్ల. ఒక రకంగా అది కొంత మంచిదే, బట్ వాళ్ళకి ఆల్రెడీ మంచి ప్యాకేజీలు ఉంటారు. బట్ మన దగ్గర ఎక్కువ వెళ్ళే పిల్లలు ఏంటంటే ఇక్కడ నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివి అక్కడ ఏదో ఒక యూనివర్సిటీలో MS వస్తే
అక్కడికి వెళ్ళిపోయి నిదానంగా ఆ స్టూడెంట్ వీసా H1 కింద మార్చుకోవచ్చు, లేదా అక్కడ చదివితే కొంత ఉద్యోగాలు వస్తాయి, ఈ ఆలోచనతో వెళ్ళేవాళ్ళు లక్షల మందే ట్రై చేస్తూ ఉంటారు. మనకు తెలిసి దాదాపు 1 lakh ప్లస్ ఉంటున్నట్టున్నారు ప్రతి సంవత్సరం. అయితే ఇప్పుడు మనకి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ గందరగోళం ఒకసారి మొదలైన తర్వాత రేపు పొద్దున అది రిపబ్లికన్స్ వచ్చినా డెమోక్రాట్స్ వచ్చినా ఇలాంటి వాటిలో పెద్దగా వెనక్కి పోలేరు. ఎందుకంటే ప్రజల్లో ఒక గందరగోళం క్రియేట్ అయ్యి అక్కడ విదేశస్తులు మన ఉద్యోగాలు మన యూనివర్సిటీలో సీట్లు కొట్టేస్తున్నారన్న భావన పెరుగుతూ ఉంటే కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. అలాంటప్పుడు భారతీయులు ఏ యూనివర్సిటీలు ట్రై చేసుకుంటే మంచిది? అనేక దేశాల్లో చాలా ఇప్పుడు జపాను, జర్మనీ, ఈ మధ్యకాలం ఫ్రాన్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంది. ఫ్రెంచి లేదా జర్మను, స్పానిష్, జపనీస్ ఈ లాంగ్వేజ్లు నేర్చుకోమని ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి. ఏంటి మన విద్యార్థులకి, ముఖ్యంగా విద్యార్థుల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, ముందుగా అందరికీ నమస్కారం, ప్రేక్షకులకు కూడా నమస్కారం. మీరు అడిగిన ప్రశ్న స్పెసిఫిక్ ఏంటంటే అమెరికా కాకుండా, అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ కాకుండా వేరే వేరే ఏ దేశాల్లో ఆప్షన్స్ ఉన్నాయి మన విద్యార్థులకు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఒకటి నేనేం చెప్తానంటే బయట దేశాల యూనివర్సిటీస్ కంటే కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ అనేక రెట్లు మేలనే చెప్తాను. ఎందుకు చెప్తానంటే దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి, మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. వీ నీడ్ టు అండర్స్టాండ్ పర్టికులర్లీ వన్ ఈస్ అబౌట్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్ తో మన యొక్క రిలేషన్షిప్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇండియా అండ్ అమెరికాతో ఉన్నటువంటి రిలేషన్షిప్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ ఆయా దేశాల యొక్క స్పెసిఫిక్ విధానం ఏంటి, విదేశీ విధానం ఏంటి అనేది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే అమెరికాతో ఇప్పుడు మొదలైంది, ఇది ఒక వైరస్ లాగా మొదలైంది, అది ప్రతి ఒక్క దేశాన్ని కంటుకున్నది. దానికి మళ్ళీ వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు అమెరికా ఏమంటుంది, అమెరికా ఫస్ట్ అంటుంది, అమెరికా మే గ్రేట్ అగైన్ అని చెప్పేసి ట్రంప్ గారు అయితే నినాదం తీసుకున్నారో దాని తగ్గట్టుగా తను సరే ఎలక్షన్ స్ట్రాటజీ కావచ్చు, లేకపోతే వాళ్ళని ఆపడానికి కావచ్చు, తన పార్టీ సొంతంగా అధికారం చెప్పడానికి కావచ్చు, రకరకాల వేరియస్ రీజన్స్ ఉన్నాయి, పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి, జియో పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇదే విధానాన్ని అమెరికా పాటిస్తున్నటువంటి విధానాన్ని వేరే యూరోప్ కంట్రీస్ కూడా ఈ రోజు కాకపోతే రేపు, వచ్చే సంవత్సరం కాకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం తీసుకునే అవకాశము చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే మేక్ ఫ్రాన్స్ గ్రేట్ అగైన్, మేక్ బ్రిటన్ గ్రేట్ అగైన్. కరెక్టే సార్. కాదు శంకర్ రవి గారు, నా ప్రశ్న ఏంటంటే అందుకే నేనేమంటున్నా, బయటి దేశాల కంటే కూడా, అందులో స్పెసిఫిక్ గా యూరోప్ అమెరికా కంట్రీస్ కంటే కూడా ఇండియా చాలా బెటర్. ఇండియాలో మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు, అంటే అట్లాగా సార్. మీరు కాదు, వినండి సార్, మన దగ్గర ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచే 1,00,000 పైగా ప్రతి సంవత్సరం ఇంజనీర్లు బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళల్లో కంప్యూటర్ సైన్స్, ఏఈ లేదు ఇలాంటి కోర్సులు చదివిన వాళ్ళే మెజారిటీ ఉంటున్నారు. 70-80% కోర్ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ చాలా 10% కూడా సీట్లు లేవు. వీళ్ళకి ఉద్యోగాలు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో 30-40% కూడా ఆన్ యావరేజ్ సెలెక్ట్ కావట్లేదు. ఏదో ఒక ఎంఎస్ చేసుకుంటే మంచి అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నారు. మీరు చెప్పిన ఐఐటీలు, ఐఐఎస్సీలు ఉన్నాయి, కానీ వేల మీద లెక్క పెట్టగలిగిన ఒక 20-25 ఉన్నాయి. అసలు ఎంటెక్ 600 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే తెలంగాణలో అందులో 50 కాలేజీలో కూడా పీజీ లేదు, ఎంటెక్ లేదు. సో చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాదు సార్, మీరు అర్థం చేసుకోవాల్సింది రెండు కారణాలు. రవికుమార్ గారు, రవి గారు, 2 కారణాలు. బయటికి వెళ్తున్న పిల్లలు 2 కారణాలు. అడ్వాన్స్డ్ స్టడీస్ మంచి యూనివర్సిటీ చదవాలని వెళ్తున్న వాళ్ళు ఒక కేటగిరీ, వాళ్ళ రీసెర్చ్ ఇంట్రెస్ట్ తోటో లేదు మంచి హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్తున్న వాళ్ళు. ఇంకొక కేటగిరీ అక్కడికి వెళ్తే మంచి ఆ కోర్సుతో పాటు మంచి ఉద్యోగాన్ని కూడా ఎత్తుక్కోవచ్చు అన్న ఆలోచనతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి. నేనేమంటున్నా, నేను భవిష్యత్తుని ముందే ఊహించి చెబుతున్నా. నెక్స్ట్ 2-3 years కావచ్చు, 4 years కావచ్చు, 5 years భవిష్యత్తుని ముందే ఊహించి చెప్తున్నా. ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి చాలా మంది స్టూడెంట్స్ వెనక్కి తగ్గుతున్నారు, ఆసక్తి చూపట్లేదు. ఎందుకు? అమెరికా అనుసరిస్తున్నటువంటి ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి విధానాలు, ఇదే విధానాలు రేపొద్దున అపోజిషన్ అమెరికాలో ట్రంప్ పార్టీకి అపోజిషన్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చినా కూడా అదే విధానాలను కొనసాగిస్తారు. దాన్ని మీరు కూడా ఒప్పుకున్నారు, నేను కూడా ఒప్పుకుంటాను.
సో అమెరికా ఆసక్తి లేదు. అట్ ది సేమ్ టైం అమెరికా అనుసరిస్తున్నటువంటి అదే విధానాలను అమెరికాలో ఉన్నటువంటి మిగతా దేశాలు కావచ్చు, కెనడా కావచ్చు, మిగతా దేశాలు కావచ్చు, యూరోప్ లో ఉన్నటువంటి అనేక దేశాలు కావచ్చు ఈ యొక్క విధానాన్ని అవలంబించే అవకాశము చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది కాబట్టి అన్నా నేను. ఒకటి. రెండో విషయం రెండో విషయం ఏం చెప్తున్నానంటే మన దేశంలో చాలా ర్యాపిడ్ గా మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మన యొక్క యూనివర్సిటీస్ ని కావచ్చు, వీటన్నిటిని కూడా మనం ఆధునీకరించుకుంటున్నాము. ప్రపంచంలో ఎటువంటి స్కిల్ బేస్డ్ ఏదైతే యూనివర్సిటీస్ విద్యను అందిస్తున్నాయో ఆ విద్యను మన దేశంలోనే మనం అందించగలిగేటటువంటి పరిస్థితిని మనం తీసుకొచ్చినాము. గత 10-12 సంవత్సరాలుగా మనం చేసినటువంటి కృషి ఫలితంగా అనేక కొత్త యూనివర్సిటీస్ వచ్చినాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చినాయి, ఫెసిలిటీస్ పెరిగిన తర్వాత చాలా మంది విద్యార్థులు బయటికి వెళ్ళడానికి ఆసక్తి చూపట్లేదు. ఇదే విధానాన్ని కొనసాగిస్తే మన దేశానికి మంచిది. మన దేశానికి ఎట్లా మంచిది అంటే ముఖ్యంగా బ్రెయిన్ డ్రైన్ అయ్యే అవకాశం ఉండదు. బ్రెయిన్ డ్రైన్ అయ్యే అవకాశం ఉండకపోతే మన దేశంలోనే ఉంటే మన దేశంలోనే ఈ ప్రొఫెషనల్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క సరే ఇప్పుడు స్టార్ట్అప్స్ కి కూడా మనం చాలా అవకాశాలు ఇస్తున్నాము. ఇప్పుడు బయటికి వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా మంది అందులో 90% వాళ్ళు ఆర్థికంగా ఎంతో కొంత బలంగా ఉండే వాళ్ళు వెళ్తున్నారండి. ఆర్థికంగా ఎంతో కొంత బలంగా ఉన్న వాళ్ళు వెళ్తున్నారు. అంత బలంగా కూడా కాదండి, బ్యాంక్ లోన్లు తీసుకుని వెళ్తే పిల్లలు కూడా బోల్డ్ మంది ఉన్నారు. అందరూ ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు ఏం కాదు. అందరూ అనట్లేదు, నేను ఎంతో కొంత అంటున్నాను. అందరూ అనట్లేదు, ఎంతో కొంత ఆర్థికంగా బలంగానే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ అవకాశాలు, ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఫెసిలిటీస్, గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఇప్పుడు మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రోత్సాహకాలను చూస్తే ఇక్కడే మనకు చాలా అవకాశాలు క్రియేట్ చేసే అవకాశం ఉన్నది. ఇక్కడే మనము ఉద్యోగాలు క్రియేట్ చేసే అవకాశం ఉన్నది. ఇక్కడే ఉండి మనం అనేక రకాలుగా మన యొక్క ఇంట్రెస్ట్ ని ఎక్స్ప్లోర్ చేసుకునే అవకాశం ఇక్కడ. రవికుమార్ గారు మీకు ఒక విషయం చెప్పంటారా? మెజారిటీ సాఫ్ట్వేర్ కంపెనీలలో బేసిక్ ప్యాకేజ్, ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ జాబ్స్ బేసిక్ ప్యాకేజ్ ఎంతో మీకు ఐడియా ఉందా? బీటెక్ అయిన వాళ్ళైతే 3.25 lakhs per annum. కొన్ని బిఎస్సి అలాంటి కాలేజీలు మామూలు డిగ్రీ కాలేజీల నుంచి కూడా తీసుకుంటున్నారు. వాళ్ళకి 2.5 per annum, అంటే నెలకి 20-30 వేలు కూడా లేదు సార్. మెజారిటీ రిక్రూట్మెంట్స్ మీరు జస్ట్ గో త్రూ. ఇప్పుడు భారతదేశం చాలా గొప్పది మనం చెప్పుకుంటాను భారత్, కానీ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు నేను ఇండియా డెవలప్ అయితే మీరు పొమ్మన్నా బయటకు ఎవరు పోరు. ఇక్కడ అద్భుతం. ఇప్పుడు ఐఐటి చెన్నైలోనో లేదా ఐఐఎస్సి బెంగళూరులోనో మంచి రీసెర్చ్లో వస్తే లేదా మంచి ఎంటెక్ వస్తే వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, వెళ్ళరు కూడా. నేను అదే చెప్పాను ఫస్ట్లో. ఈవెన్ ఐఐటీలో చదివిన పిల్లలు టాప్ యూనివర్సిటీలో అక్కడ వచ్చినా కూడా వెళ్ళట్లేదు సార్, ఎందుకంటే అమెరికాలో పరిస్థితి ఇట్లా బాగాలేదు కాబట్టి ఇక్కడే చూసుకున్నారని చెప్తున్నా. కానీ మన దగ్గర అన్ని ఒక 15-20 టాప్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ తప్పితే మిగతా వాటిలో ఎంటెక్ సర్టిఫికేట్ కోసం, బీటెక్ ఎలా అయితే సర్టిఫికేట్ కోసం ఉందో అలా ఉంది తప్ప అది పెద్దగా వాళ్ళకి నైపుణ్యాలు పెరుగుతున్న పరిస్థితి లేదు. పెరగవచ్చు భవిష్యత్తులో. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఏదో విదేశాలతో ఒప్పందాలు యూనివర్సిటీలతో అంటూ ఉన్నారు. ఏపీలో చంద్రబాబు గారు కొన్ని ప్రయత్నాలు చేస్తే మిగతా చోట్ల జరుగుతుండొచ్చు. కానీ ఇప్పటికిప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇక్కడ భారీగా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం అయితే లేదు. ఇప్పుడున్న పిల్లలకి మీరు ఏం గైడ్ చేస్తారంటున్నా? నేను ఇప్పుడున్న పిల్లలకి నేను ఫస్ట్ స్టేట్ ఫార్మ్ లో ఒకటి గైడ్ చేసేదంటే మన పిల్లలు బయటికి వెళ్ళి చదువుకోవడానికి లేదా బయటికి వెళ్ళి ఉపాధి అవకాశాలు తీసుకోవడానికి పర్సనల్ ఒపీనియన్. అట్ ది సేమ్ టైం మా పార్టీ ఒపీనియన్ కూడా అదే. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఒకవేళ నేను బయటికి వెళ్ళాలి, ఒక బీజేపీ పార్టీ ప్రతినిధిగా వెళ్ళొచ్చు, ఈ దేశం వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను రిఫర్ చేశాను అనుకోండి, మీరు నన్ను వెంటనే క్రాస్ క్వశ్చన్ ఏమడుగుతారు? కాదు రవికుమార్ గారు, ఇవాళ చర్చ బయటికి వెళ్ళే పిల్లలు నేనేం చెప్తున్నా ముందే పొలిటికల్ గా తీసుకున్నారు నా ప్రశ్న. ముందే పొలిటికల్ గా మీరు అడుగుతారని కాదు, టు బి ఫ్రాంక్ మీరు అడుగుతారని నేను కెనడా, ఆమ్స్టర్డామ్ ఇట్లాంటి బార్సిలోనా ఇట్లాంటి కంట్రీస్ అవన్నీ తిరిగేసి వచ్చాను. నేను కెనడా ఒకటే చూడండి. మీకు ఒక విషయం తెలుసా? కెనడాలో ఆ అధికారిక భాష ఇంగ్లీష్ అవుతే అనధికారిక భాష ఏంటో తెలుసా? పంజాబీ. అక్కడ సెకండ్ హైయెస్ట్ పాపులేషన్, బయట నుంచి వచ్చిన వాళ్ళు సెకండ్ హైయెస్ట్ పాపులేషన్ పంజాబీ. మన వాళ్ళే. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మన వాళ్ళే ఉంటారు. డ్రైవర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మీరు పెద్ద పెద్ద కంపెనీస్ లో సిఇఓస్ లెవెల్ వరకు కూడా మన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో నేనేమంటున్నానంటే అక్కడ మనం చెప్పాల్సిన అవసరం లేదు, మన వాళ్ళు వెతుక్కుంటున్నారు అవకాశాలు, వెళ్తున్నారు.
కెనడా కాకపోతే పక్కన ఉన్నటువంటి జర్మనీ వెళ్తున్నారు, జర్మనీ కాకపోతే ఇప్పుడు ఈ షెంజన్ వీసా పట్టుకుని ఉన్నటువంటి కంట్రీస్ అన్ని కూడా వెళ్తున్నారు, అక్కడ అవకాశాలు చూసుకుంటున్నారు, కాదు అనట్లేదు. అట్ ది సేమ్ టైం మీరు ఎంటెక్ బీటెక్ గురించి మీకు బీటెక్ గురించి ఒక కొన్ని నిజాలు చెప్పమంటారా? బీటెక్ సీట్లలో మన దేశంలో బీటెక్ మన మన ఇది జరిగింది కదా, దాదాపు 1,90,000 సీట్లు ఉంటే మిగిలిపోతున్నాయి. బీటెక్ సీట్లు అన్ని కూడా మిగిలిపోతున్నాయి. ఎంటెక్ సీట్లు కూడా మిగిలిపోతున్నాయి సార్, ఎంటెక్ సీట్లు కూడా మిగిలిపోతున్నాయి. ఎందుకు మిగిలిపోతున్నాయో చెప్పండి. ఇంకో విషయం, ఎందుకు మిగిలిపోతున్నాయో చెప్పండి. కాదు, మీరే చెప్పండి, ఎందుకు మిగిలిపోతున్నాయో చెప్పండి. ఆన్సర్ అక్కడే ఉంది. నేను అదే ఎందుకు మిగిలిపోతున్నా నేను చెప్తాను, వినండి. చెప్పండి. మన దగ్గర బీటెక్ చదివే వాళ్ళు ఆప్షన్స్ మొన్నటి వరకు కూడా చాలా ఎక్కువ మంది ఏం చేశారంటే బీటెక్ ఆప్షన్, బీటెక్ లేకపోతే ఇంకా వేరే ఏమి లేదు అన్నట్టుగా, అందులో ఆ బీటెక్ లో కూడా ఓన్లీ కంప్యూటర్ సైన్స్, ఆ సిఎస్సికి సంబంధించిన సబ్జెక్ట్ లోనే చాలా మంది అడ్మిషన్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు దాంట్లో కాకుండా సివిల్ లో కావచ్చు, మెకానికల్ లో కావచ్చు, ఇట్లాంటి చాలా ఫుడ్ టెక్నాలజీ కావచ్చు, కెమికల్ టెక్నాలజీ కావచ్చు, ఇట్లాంటి బయోటెక్నాలజీ కావచ్చు, లేదా ఇట్లా ట్రిపుల్ ఈ కావచ్చు, సిఈసి కావచ్చు, ఇట్లాంటి సబ్జెక్ట్ లో చాలా సీట్లు మిగిలిపోతున్నాయి. ఇంకా చాలా తక్కువ సీట్లు. ఎందుకు మిగిలిపోతున్నాయి మీరు మిగిలిపోతున్న దాని మీద నేను ఒక ప్రత్యేకమైన డిబేట్ చేశాను. ఇంజనీరింగ్ సీట్లు ఇన్ని 10,000 ఎందుకు మిగిలిపోతున్నాయి అంటే అక్కడ ఎందుకు పనికిరాని చదువు ఉన్నది, సర్టిఫికేట్ వస్తే తప్ప నా భవిష్యత్ బీటెక్ అయినంతే ఎంటెక్ అయినంతే ఉపయోగం లేదు, దానికన్నా ఒక సంవత్సరం ఆగి వేరే చేసుకోవటం మేలన్న ఆలోచనలో ఉన్నారు. నేను అదే చెప్తున్నా మీకు. నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు మీరేమంటున్నారు, చాలా మంది చదువుకొని ఎంటెక్ బయటికి వెళ్ళాలని అనుకుంటున్నారు అంటారు. అదే ముందు బీటెక్ కంప్లీట్ చేయండి ఇక్కడ. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. ఎస్ రవికుమార్ గారు కంప్లీట్ చేయండి. హలో రవికుమార్ గారు చెప్పండి. నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు మన దగ్గర ఇంతకుముందు మనం ఓన్లీ ఇప్పుడు టెక్నికల్ ఆస్పెక్ట్ లో మాట్లాడుతున్నాం. ఇప్పుడు ప్రొఫెషనల్ కి మనకు డాక్టర్ కోర్స్ కావాలి, ఎంబీబీఎస్ కావచ్చు, ఇట్లాంటి కోర్సులు, దాని తర్వాత ఎంబీబీఎస్ లో పీజీ కోర్సెస్ లో కావచ్చు. మన దగ్గర మనం ఫెసిలిటీస్ పెంచుకుంటున్నాం, కాలేజెస్ పెంచుకుంటున్నాం. మన దగ్గర 50,000 సీట్ల నుంచి 1,50,000 సీట్లు మనం మెడికల్ సీట్లు పెంచుకున్నాం. అదేవిధంగా పీజీలో కూడా మనం సీట్లు పెంచుకున్నాం, కాలేజీలు పెంచుకున్నాం, ఎయిమ్స్ లాంటి కాలేజెస్ పెంచుకున్నాం, యూనివర్సిటీస్ పెంచుకున్నాం. ఇవన్నీ కూడా మన దగ్గర కావాల్సినంత అవకాశాలు పెంచుకుంటున్నాం, కానీ సీట్లు వేకెంట్ ఉంటున్నాయి. నేనేమంటున్నా మన దగ్గర ఉన్నటువంటి అన్ని అవకాశాలను ముందు ఎక్స్ప్లోర్ చేసుకొని బయట దేశాలని సెకండ్ ఆప్షన్ లాగా పెట్టుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క ఒపీనియన్. ఇంకా ఇక్కడ ఏం చేయగలిగితే బాగుంటుంది, ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు వింటున్నాయి సార్. ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా కానీ వింటున్నారు, ప్రజల యొక్క వాయిస్ ని వింటున్నారు, అందులో ముఖ్యంగా విద్యార్థుల యొక్క వాయిస్ ని వింటున్నారు. కాబట్టి మనం ఏం చేస్తే బాగుంటుంది మన దేశంలోనే అనేది ఇట్లాంటి విషయాలపైన మనం చర్చలు చేసి ప్రభుత్వానికి చేరే విధంగా చేసి, ప్రభుత్వం నుంచి ఏమైనా మార్పులు, ప్రభుత్వం నుంచి ఏమైనా విశేషాలు తీసుకొని వచ్చే విధంగా మన ప్రభుత్వాన్ని తీసుకొస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం. నన్ను మళ్ళీ అడిగినా కూడా నేను కూడా చెప్తాను, ఏ దేశంలో వెళ్ళాల్సిన అవసరం లేదు, భారతదేశంలో చదువుకుంటే చాలా నెగిటివ్ ఇంపాక్ట్ కూడా చాలా ఉన్నాయి. ఈ చర్చ దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది రవికుమార్ గారు. బట్ ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్. మనతో అనూష గారు, ప్రముఖ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ అనూష గారు జాయిన్ అయ్యారు ఫోన్ లైన్లో. అనూష గారు నమస్కారం. నమస్తే సార్. అనూష గారు, మీకు తెలియదు కాదు సరే, ఇప్పుడు రవికుమార్ గారు చెప్తున్నారు అసలు వేరే దేశాలు వెళ్లాల్సిన పని లేదు, భారత్లో అద్భుతమైన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఆఫర్స్ ఉన్నాయి, సీట్లు మిగిలిపోతున్నాయని. అది ఒక అంశం. నేను దానిలోకి వెళ్ళట్లా, ఇక్కడ ఉన్నాయా లేవా చర్చ కాదు. బట్ వెళ్ళాలనుకున్న పిల్లలకి మొన్నటిదాకా అమెరికా ఒక స్వర్గధామం అలా కనపడేది. ఈ మధ్యకాలంలో అక్కడ పరిస్థితులు గత 2 ఏళ్లుగా రిపీటెడ్గా ఒక గందరగోళం, కన్ఫ్యూజను, ల్యాక్ ఆఫ్ క్లారిటీ. వెళ్ళినా చదువుకోగలుగుతామా, ఉద్యోగాలు తెచ్చుకోగలుగుతామా, వీసా మార్చి గందరగోళాలన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు వీసాలు ఆయన ఆపేశారు. నిన్నటి నుంచి అపాయింట్మెంట్స్ ఇచ్చి కూడా పోస్ట్ పోన్ చేశారు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఈ బ్యాక్డ్రాప్లో మన పిల్లలకి గతంలో అమెరికాతో పాటుగా కొంత ఆస్ట్రేలియా, యూకే ఇలాంటి చోటకి వెళ్ళేవాళ్ళు. ఈ మధ్య నేను చూశాను ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా బాగా ఆఫర్స్ పెంచుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువ మనకి వెళ్ళే వాళ్ళలో ఎక్కువ సంఖ్య వాళ్లే. సో వాళ్ళకి ఎక్కడెక్కడ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అమెరికా ట్రై చేయటం మంచిదా కాదా, మీ ఒపీనియన్ ఏం చెప్తారు? సార్, ఇప్పటికీ కూడా యుఎస్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ చాలా మంది స్టూడెంట్స్ ఉంటుంది. కాకపోతే ఎప్పుడు యుఎస్ ప్రిఫరెన్స్ పెట్టుకొని స్టూడెంట్స్ అందరూ వేరే దేశాలు ఏవి ఎక్స్ప్లోర్ చేయట్లేదు. కాకపోతే మనకి 2024 నుంచి యుఎస్ కి కొంచెం వీసా రిజెక్షన్స్ వల్ల, ఇప్పుడు మనకి చేంజ్ అయిన ట్రంప్ గవర్నమెంట్ వల్ల, వీసా రిజెక్షన్స్ వల్ల, అక్కడ ఆపర్చునిటీస్ తగ్గడం వల్ల పిల్లలు ఏం చేస్తున్నారంటే
ఇప్పుడు డిఫరెంట్ యూనివర్సిటీస్ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తున్నారు. లైక్ మనము యూరోప్కి కానివ్వండి, లేకపోతే యూకేకి కానివ్వండి, ఆస్ట్రేలియాకి కానివ్వండి, కెనడాకి కానివ్వండి. ఇప్పుడు యూరోప్ లో కూడా మళ్ళీ జర్మనీ, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, స్పెయిన్ ఇట్లాంటి కంట్రీస్ అన్ని చూస్ చేసుకుంటున్నారు. సో ఫస్ట్ ఒక బెస్ట్ పార్ట్ ఏంటి అంటే యుఎస్ ఫీజ్ తో కంపేర్ చేస్తే ఈ దేశాల్లో మనకి ట్యూషన్ ఫీజ్ చాలా తక్కువ. అండ్ వెళ్ళిన స్టూడెంట్స్ కూడా ఇప్పటి వరకు పెద్ద కంప్లైంట్స్ అయితే చెయ్యట్లేదు. లైక్ ఇక్కడ వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు అట్లా ఇట్లా అయితే కంప్లైంట్స్ కూడా మనకి పెద్ద ఎక్కువ కంప్లైంట్స్ అయితే ఇప్పటి వరకు రావట్లేదు. సో యుఎస్ తగ్గడం వల్ల ఇది ఒక ఆపర్చునిటీ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ అని చెప్పొచ్చు టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ కంట్రీస్. యాక్చువల్లీ ఇప్పుడు మనకి స్పెయిన్ లో కానివ్వండి డిఫరెంట్ కోర్సెస్ లైక్ డేటా అనలిటిక్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ బిజినెస్ మేనేజ్మెంట్ రిలవెంట్ కోర్సెస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్నాయి యాక్చువల్ గా. అండ్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఈ కంట్రీస్ కి వెళ్ళడానికి లాంగ్వేజ్ బ్యారియర్ అయితే ఉంటది. కాకపోతే మనోళ్ళ గురించి మనకు తెలిసిందే, అంటే ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ ద స్మార్టెస్ట్ స్టూడెంట్స్ అండి. ఎక్కడికి పంపించినా వాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతారు. అండ్ ఆ లాంగ్వేజ్ కూడా వాళ్ళు నేర్చుకుంటున్నారు, పిఆర్ వరకు కూడా వెళ్తున్నారు యాక్చువల్లీ స్టూడెంట్స్ యాక్చువల్ గా. సో దే ఆర్ డూయింగ్ రియలీ గుడ్. అండ్ ఇంకొకటి ఈ దీంట్లో కొన్ని కంట్రీస్ వచ్చేసి డిపెండెన్స్ ని కూడా అలౌ చేస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 5 years 8 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు వైఫ్ ని తీసుకొని వెళ్ళాలి లేకపోతే కిడ్స్ ని తీసుకొని వెళ్ళాలి అంటే ఫ్యామిలీ వీసాస్ అని, స్టూడెంట్ డిపెండెంట్ వీసాస్ విత్ వాళ్ళకి మళ్ళీ ఫుల్ టైమ్ జాబ్ చేసుకునే ఆపర్చునిటీస్ ఇట్లాంటివి కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. సో యుఎస్ తగ్గడం వల్ల ఇండియన్ స్టూడెంట్స్ ఇవన్నిటిని మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు యాక్చువల్ గా. నాకు ఇంకొక 2 ప్రశ్నలు అనుష్ గారు. అంటే ఒకటి, మన వాళ్ళు వెళ్ళే వాళ్ళలో చాలా మంది కేవలం హైయర్ స్టడీస్ కోసం వెళ్ళరు, తర్వాత అక్కడ జాబ్ తెచ్చుకొని సెటిల్ అవ్వాలని ఆలోచన కూడా ఉంటుంది. మీరు చెప్పినట్టు చాలా దేశాల్లో ఫీజు తక్కువ ఉంది, ట్యూషన్ ఫీ, మంచి కోర్సులు స్టాండర్డ్ యూనివర్సిటీలో ఉన్నమాట వాస్తవం. అయితే ఆ కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? అమెరికాతో పోల్చుకుంటే నాకు తెలిసి ఇప్పుడు అమెరికాలో యావరేజ్ పే ఈ ఐటీ రిలేటెడ్ ఇండస్ట్రీలో ఐ థింక్ 55 to 60K ఉన్నట్టుంది పర్ యానం. అట్లీస్ట్ ఆ దేశాల్లో కంఫర్టబుల్గా బతకగలిగిన ఉద్యోగాలు, ఆ శాలరీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆఫ్టర్ కంప్లీటింగ్ దేర్ కోర్స్. సో ఆన్ అండ్ యావరేజ్ మనకి ఒక్కసారి యూరోప్ లో అయితే చూస్తే అండి యావరేజ్ గా 35,000 euros నుంచి ఆల్మోస్ట్ 55-60,000 euros వరకు యాన్యువల్ శాలరీస్ ఉన్నాయి. యా. అండ్ ఇంకొకటి ప్రతి యూనివర్సిటీలో కూడా జాబ్ ఫేర్ కండక్ట్ చేస్తారు. అండ్ కొన్ని యూనివర్సిటీస్ లో అయితే బిజినెస్ ఇన్వెన్షన్ వీక్స్ అని చెప్పేసి వేరే కంపెనీ సిఇఓస్ వచ్చి స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడము, వీళ్ళకి ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయడము, ఈ ఇంటర్న్షిప్స్ ద్వారా వాళ్ళకి మళ్ళీ జాబ్ ఆపర్చునిటీస్ రావడము, ఇట్లాంటివి అయితే 100% ఉన్నాయి. ఇప్పుడు జర్మనీలో మ్యూనిక్ ఉంది. మ్యూనిక్ ని మనము సెకండ్ సిలికాన్ వ్యాలీ అంటాం యాక్చువల్ గా. సో యుఎస్ లో ఎట్లయితే సిలికాన్ వ్యాలీలో మనకి ఎట్లయితే ఐటీ హబ్ లాగా ఉందో, సో మ్యూనిక్ లో మనకి అట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అట్లా ప్రతి దేశంలో కూడా మనకి అట్లాంటి సిటీస్ ఉన్నాయి అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ద కంట్రీస్ ఆర్ ఇన్వైటింగ్ ఇండియన్ స్టూడెంట్స్ చెప్పాలంటే. అంటే దో వాళ్ళు ఫీజులు ఇప్పుడు జర్మనీలో పబ్లిక్ యూనివర్సిటీకి మనకి ఏం ఫీజు పే చేయాల్సిన అవసరమే లేదు అసలు. సో ఫీజులు తక్కువ ఉన్నాయి, జస్ట్ లివింగ్ ఎక్స్పెన్సెస్ తోటి స్టూడెంట్స్ వెళ్ళి అండ్ దెన్ స్లోగా వాళ్ళు జాబ్స్ తెచ్చుకొని పిఆర్ వరకు కూడా వెళ్తున్నారు యాక్చువల్ గా. అనుష్ గారు మళ్ళీ వస్తారు, మీ వాయిస్ కట్ అయినట్టుంది, మళ్ళీ ఒకసారి ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. పుల్లారావు గారు నమస్కారం. యా పుల్లారావు గారు, కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్, మనం రెగ్యులర్గా మాట్లాడుకునే పొలిటికల్ సబ్జెక్ట్ కాదు, కానీ మీలాంటి వాళ్ళంతా కొంచెం అనుభవజ్ఞులు మన పిల్లలకి. ఎందుకంటే పాపం చాలా మంది ఇంకా అక్కడ ఉన్న పిల్లల పేరెంట్స్ అయితే పుల్లారావు గారు వాళ్ళు గుండెలు అవిసిపోతూ ఉన్నాయి. ఏమవుతుంది, స్టూడెంట్ వేసా మీద వెళ్ళున్నారు, ఓపీటీకి మారాలంటే దానికి రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాడు, జాబ్ H1 కింద మారడానికి వీలవుద్దా లేదా, కనీసం ఒక్కొక్క ఫ్యామిలీ ఒక స్టూడెంట్ మీద 35-40 లక్షలు తక్కువలో తక్కువ ఖర్చు పెట్టి అక్కడ చదివి ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటన్నది ఒకటి. 2, మంచి యూనివర్సిటీలు ఇప్పుడే అనుష్ గారు చెప్తా ఉన్నారు, చాలా దేశాలు ఆ లాంగ్వేజ్ బ్యారియర్ ఒకటి కనుక క్రాస్ చేయగలి, ఒక 6 నెలలు మనకి ఇఫ్లు, అంతకుముందు సీఫ్లు అయిన వాళ్ళు ఇప్పుడు ఇఫ్లు ఒకటి ఆఫర్ చేస్తూ ఉంది. జపనీసు, జర్మనీ, ఫ్రెంచ్, స్పానిష్, చైనీస్ ఇలాంటివన్నీ నేర్చుకోవడానికి చాలా ఎక్కువ దేశాల్లో అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చైనాకి సంబంధించి ఇప్పుడు మన తర్వాత అతిపెద్ద దేశం, నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ అమెరికా తర్వాత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టాప్ యూనివర్సిటీస్ ఉన్న దేశం చైనా. ఎలా ఉండొచ్చు, మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చా మన పిల్లలు ఈ ఇతర దేశాలు? ఇండియాలో చదువుకునే అవకాశం ఉండి మంచిగా ఉంటే అసలు ఎవరు వెళ్ళరు పుల్లారావు గారు, మనందరికీ తెలిసిన విషయం. మంచి ఆఫర్స్ అవి లేకపోతేనే కదా వెళ్తారు.
సో ఏం సజెస్ట్ చేస్తారు అపార్ట్ ఫ్రమ్ అమెరికా వాళ్ళు ఏం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అట్లీస్ట్? అసలు ఇందాక అనూష గారు చెప్పిన దానికి ఇంకా యాడ్ చేస్తా, Yeah. విశేషమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి యూరోప్ లో, జపాన్ లో, చైనాతో సహా. ఎస్ విశేషం ఎందుకంటే భారతీయులకి ఆ రెప్యుటేషన్, ఆ బ్రాండ్ వచ్చింది. చాలా బ్రిలియంట్ పీపుల్ అని, టెక్నాలజిస్ట్ అని, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఉన్నది. తర్వాత పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అవ్వరు. అవును. టర్కీ నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి, అక్కడ మన అంబాసిడర్ గారు వినోద్ కుమార్ గారు ఉన్నారు, చెప్తారు. వాళ్ళు వచ్చి అంతా గందరగోళం అంటారా, గొడవలు చేసేస్తున్నారు అన్ని దేశాలు. వాళ్ళని ఆప్ చేయడానికి నార్త్ ఆఫ్రికన్స్, మిడిల్ ఈస్టర్స్, పాకిస్తానీలు అనుకోండి, భారతదేశాన్ని వెల్కమ్ చేస్తున్నారు, చేస్తారు. మన గవర్నమెంట్ కొద్దిగా నోట ఇవ్వండి. నేను చాలా క్లోజ్ గా వాచ్ చేశా. నాకు కొన్ని సందర్భాల్లో మాట్లాడటానికి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో మనకి ఏం లెవరేజ్ ఉన్నది అమెరికా మీద మనం చెప్తే, అంటే నేను అడిగేది మనకి వాళ్ళకి సంబంధం ఏంటి? అంతే కదా. అమెరికాతో మనకి స్నేహం ఏంటి? మనకి వాళ్ళకి పెద్ద డిఫెన్స్ లో మనకు వచ్చి రక్షించేది లేదు. మనం కూడా వాళ్ళతో పాటు వాడాం. మనం ఆయిల్ బలవంతంగా పరిస్థితులు వచ్చినాయి కాబట్టి వాళ్ళ నుంచి కొంటున్నాం. ట్రేడ్ బ్యాలెన్స్ కి ట్రంప్ ఉన్నారు కాబట్టి మనకి సంబంధాలు ఏమున్నాయి? మనకి వాళ్ళు ఉపయోగపడే స్ట్రాటజిక్ సంబంధాలంటే మనకి సైన్యానికి, మన సెక్యూరిటీకి ఏమున్నది? ఏమున్నది? మనం చైనాతో యుద్ధం చేస్తే రారు, పాకిస్తాన్ తో యుద్ధం చేస్తే రారు. సో అందువల్ల మన గవర్నమెంట్ స్ట్రెస్ చేయాలి, ఈ విషయము కలవ చేసుకోవాలి. కలవ చేసుకుంటారు అనుకుంటున్నా. కాకపోతే బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ ప్రపంచం చుట్టూరా ఉన్నాయి. లాంగ్వేజ్ 3 నెలలు 6 నెలలు నేర్చుకుంటారు, ఎందుకు నేర్పట్లేదు? మన స్టేట్స్ పర్టికులర్లీ తెలుగు రాష్ట్రాలు ఫ్రీ ఎడ్యుకేషన్ లాంగ్వేజ్ కి ఇచ్చేస్తే 20 దేశాలు వెల్కమ్ చేస్తాయి భారతీయులు. ఆశ్చర్యపోతారు. సౌత్ అమెరికాలో కూడా పిలుస్తుంది, దక్షిణ అమెరికాలో మనకున్న కొన్ని క్వాలిటీస్ గురించి. సో ఇది ఆపర్చునిటీ ఉన్నాయి, మనం తీసుకోవాలి. ఎడ్యుకేషన్ కే కాదు, ఉద్యోగాలకు ఉన్నాయి, సెటిల్ అయిపోవచ్చు అక్కడ అని నాకు అలా కనపడుతుంది. మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. పాపులేషన్ తగ్గిపోతుంది అక్కడ, వాళ్ళకి పాపులేషన్ కావాలి, జనం కావాలి. అది పరిస్థితి, మంచి అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకటి చెప్పండి సార్, మనకి ఇక్కడ సిబిఎస్ఈలో ఒక ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకునేది, అది కూడా మ్యాండేటరీ, ఏదో మ్యాండేటరీ ఒక క్లాస్లో 1-2 క్లాసుల్లో ఊరక చాలా బేసిక్స్ చెప్పి వదిలేస్తూ ఉన్నారు, ఫ్రెంచ్, జర్మన్, అట్లా స్పానిష్ కానీ అవి. బట్ దాన్ని ఒక అట్లీస్ట్ స్పోకెన్ లెవెల్కి వచ్చే లెవెల్లో మనకి స్టేట్ సిలబస్లో అయితే ఎక్కడా లేదు. ఇది ఇప్పుడు మొన్న మనం చూస్తా ఉన్నాం, నర్సింగ్ స్టాఫ్ కొన్ని 10,000 మంది కావాలి, అర్జెంటుగా మీరు ఈ లాంగ్వేజ్ నేర్చుకోండి అని చెప్పి ప్రభుత్వాలు ఎంటపడతా ఉన్నాయి. అక్కడ అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ జాబ్ కావాల్సిన వాళ్ళు ఉన్నారని చెప్పి. ఇది ఎందుకు కొంచెం ముందు నుంచే టేకప్ చేయకూడదు పుల్లారావు గారు ప్రభుత్వాలు? అది మన ప్రభుత్వాల లోటు. అది పెద్ద ఖర్చు అయ్యే పని కూడా కాదు. ఎంప్లాయ్మెంట్ వస్తుంది, స్మాల్ జెస్టేషన్ పీరియడ్. మీరు 1,00,000 మందికి తెలంగాణలో, ఇంకో 2 లక్షల మందికి ఆంధ్రాలో, కొన్ని తెలంగాణలో లాంగ్వేజ్ కోర్సెస్ ఇచ్చేస్తే 6 నెలల్లో వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కదా. మీరు ఇక్కడ 1,00,000 ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి డావోస్, సింగపూర్, మలేషియా ఇవన్నీ పెద్ద పెద్ద పేర్లు చెప్పి ఏమొస్తుంది? ఆఖరికి ఏమొస్తుంది చెప్పండి? ఇది వెంటనే వాళ్ళకి లైఫ్ మారిపోతుంది, మంచి జాబ్ వస్తుంది, పని చేసుకుంటారు. ఈవేళ డేంజరస్ ప్లేస్ అయిన ఇజ్రాయెల్ లో 2 లక్షల మంది ఉన్నారని విన్నాను. భారత్ కార్పెంటర్స్, మేసన్లు, మెకానిక్స్ చేస్తున్నారు. సో మన ప్రభుత్వాలు ఇది నిద్రలేసి చేస్తే 6 నెలలు తయారు చేయొచ్చు. స్టేట్ గవర్నమెంట్స్, మన సెంట్రల్ గవర్నమెంట్స్ మాట్లాడి ఎంబసీ పిలిచి మేము ఇక్కడ తయారు చేస్తాం, మా దగ్గర హ్యూమన్ రిసోర్స్ ఉన్నాయంటే దొరుకుతుంది. మీరు నర్సింగ్ లైన్ లో పెట్టండి, 1,00,000 మంది ఉద్యోగాలు ఉన్నాయి. ఒక ఫిలిపీన్స్ అనే దేశం 20 లక్షల మంది కేర్ గివర్స్, నర్సెస్, ఓల్డ్ పీపుల్ చూసేది, వాళ్ళు ప్రపంచం చుట్టూ పనిచేసి ఆ దేశం నిలబడుతుంది. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అంటే ఒకటే, మన దేశంలో ఫ్యూన్ అయినా గవర్నమెంట్ లో ఉద్యోగం వస్తే చాలని చాలా మంది ఉన్నారు కాబట్టి ఎంప్లాయ్మెంట్ అంటే అదే అర్థం. ఓకే, ఇంకొక మాట సార్ ఆఖరిగా, ఇప్పుడు అమెరికాలో ఇప్పుడున్న పరిస్థితులు, ఇది ట్రంప్ ఎఫెక్ట్ అనుకోవాలా, లేదు రేపు పొద్దున ఈవెన్ ఇంకొక రిపబ్లికన్, డెమోక్రాట్ 2 ఏళ్ల తర్వాత వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు వెళ్ళే పిల్లలు 2 ఏళ్ల తర్వాత ఉద్యోగానికి అర్హులు అవుతారు, అది కూడా మళ్ళీ ఓపీటీ చేయాలి, ఇదంతా ఉంటుంది. 2 ఏళ్ల తర్వాత అయినా సరే అసలు ఈ అమెరికా పాలసీలో ఇమిగ్రేషన్కి సంబంధించి, ముఖ్యంగా H1, F1కి సంబంధించి చేంజ్ ఏమన్నా వస్తుందా? ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందా
యాజ్ ఎ ఈ H1 దాంట్లో గ్యారంటీగా చేంజ్ వస్తారు. కానీ ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతమందిని నిజంగా తీసేస్తుంది, ఎంట్రీ లెవెల్లో తీసేస్తున్నా అంటే ఫస్ట్ జాబ్స్. ఆ ఇంపాక్ట్ ఇంకా తెలియలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పెద్దలు ఏమన్నారంటే ఇంత స్లోగా అడాప్షన్ అవుతాది అని మేము అనుకోలేదని మొన్న ఒక వ్యక్తి అన్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లీడింగ్ కంపెనీ. సో అది కూడా ఉన్నది ఇంపాక్ట్. మనం ఈ పాత రకాల ఉద్యోగాలు దొరుకుతాయి, ఆ సాఫ్ట్వేర్ అంటే కుదరదు. మీరు ఫ్యూచర్ ట్రైనింగ్ చేస్తే నేను అనుకుంటున్నా ట్రంప్ దిగిపోతే మాకు మళ్ళీ వస్తారు. కానీ ఆ గోళ్ల మీద మెక్సికో నుంచి దూకేసి వెళ్ళిపోవటం మాత్రం మళ్ళీ జరగదు. అది మాత్రం జరగదు. మళ్ళీ వస్తారు సార్. ఒకసారి అనుష్ గారు క్విక్గా చెప్పండి, అమెరికా తర్వాత పెద్ద సంఖ్యలో అంటే మన దగ్గర నుంచి నాకు తెలిసి అమెరికాకే ఒక ఐ థింక్ 30,000-40,000 నంబర్ నాకు కరెక్ట్గా గుర్తులేదు F1కి ట్రై చేసుకునే విద్యార్థులు. పెద్ద సంఖ్యలో ఎక్కడ అవకాశాలు ఉన్నాయి యూనివర్సిటీలు, అలాగే మంచి యూనివర్సిటీలు అమెరికా తర్వాత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టాప్ యూనివర్సిటీస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేయాలంటే ముందు ఏ కంట్రీస్ని మన విద్యార్థులు దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది? ఇప్పుడైతే స్టూడెంట్స్ చాలా వరకు ఫస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ కి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎందుకంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు అని చెప్పేసి. సో దాంట్లో మనకి ఫస్ట్ కెనడా, UK అండ్ ఆస్ట్రేలియా మేజర్ గా చూస్ చేసుకుంటారు. ఎందుకంటే వీటిల్లో కొంచెం ఐటీ సెక్టర్స్ ఇవన్నీ కూడా బాగుంటాయని చెప్పి. ఇప్పుడు మనము UK చూస్తే వరల్డ్ లో మనకి టాప్ 10 యూనివర్సిటీస్ లో 4 out of 10 యూనివర్సిటీస్ మనకి UK నుంచి ఉన్నాయి యాక్చువల్ గా. సో UK ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇట్స్ లైక్ టాప్ మోస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో స్టూడెంట్స్ ఆర్ యాక్చువల్లీ లుకింగ్ అట్ UK, మంచిగా చూస్ చేసుకుంటున్నారు. ఈవెన్ ఫీజ్ తక్కువ, వాళ్ళకి అక్కడ కూడా 2 years చదువు అయిపోయిన తర్వాత 2 years పోస్ట్ స్టడీ వర్క్ వస్తుంది. ఈ లోపల జాబ్ తెచ్చుకుంటే స్లోగా వాళ్ళు వర్క్ వీసా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఆఫ్టర్ యూరోప్ ఎందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే ఫస్ట్ థింగ్ మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ యూనివర్సిటీస్ ఉన్నాయి మనకి, వాటిలో మనకి ఫీజులు తక్కువ. ఇక్కడ మాస్టర్స్ ఎంటెక్, ఇందాక ఎంటెక్ గురించి డిస్కషన్ అయింది, ఎంటెక్ అయిన స్టూడెంట్స్ కూడా PhDలకు కూడా బాగా ట్రై చేస్తున్నారు ఇప్పుడు. సో జర్మనీ ఇట్లాంటి కంట్రీస్ లో PhDలు వస్తున్నాయి, స్విట్జర్లాండ్ లాంటి కంట్రీస్ లో PhDలు వస్తున్నాయి ఇప్పుడు యాక్చువల్లీ. సో PhDలు కూడా బాగా చూస్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకోటి, ఒక్కసారి యూరోప్కి వెళ్తే వాళ్ళకి ఆల్ 29 షెంగెన్ కంట్రీస్ యాక్సెస్ ఉంటుంది. సో ఒక కంట్రీలో మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఇంకో కంట్రీలో వాళ్ళు ఇంటర్న్షిప్ ట్రై చేసుకోవచ్చు, అండ్ తద్వారా జాబ్ వచ్చింది అంటే కనుక వాళ్ళు అక్కడ కూడా మూవ్ అవ్వచ్చు యాక్చువల్ గా. సో ఇట్లా వేరియస్ కంట్రీస్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు స్టూడెంట్స్ అయితే. రైట్ అనుష్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు జాయిన్ అయినందుకు. ఎస్ వినోద్ గారు చెప్పండి, అంటే ఈ పాలసీస్ ఇప్పుడు ఒక్కొక్క దేశం, గతంలో ఇందాక రవికుమార్ గారు అన్నారు ఒక దేశంలో ఈ జబ్బు స్టార్ట్ అయితే రేసిజం అనలేం కానీ ఇమిగ్రేషన్, టఫ్ ఇమిగ్రేషన్ పాలసీ ఏదో ఆయన రాజకీయమో మరొకటో అవసరం అయ్యి మొదలుపెట్టాడు. బహుశా నాకు అమెరికాలో రేపు పొద్దున ఇంకొకళ్ళు వచ్చినా కూడా కొంత ఈ ట్రెండే కంటిన్యూ అవుతూ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు కూడా రాజకీయమే కదా, ఎక్కడైనా ఒకసారి ఇది రెచ్చగొట్టాక వెనక్కి పోవడం అంత ఈజీ కాదు. బట్ అదర్ కంట్రీస్లో న్యూజిలాండ్ ఉంది, న్యూజిలాండ్ గురించి చాలామంది అక్కడ కొంత ఈవెన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయినా కూడా రేసిజం కొద్దిగా తక్కువగా చూసే ఇది ఉంటుంది అని ఇబ్బందులు పెడతారన్న భావన ఉంది. వేరే UK కానీ ఆస్ట్రేలియా కానీ అంత పెద్దగా లేదు. యూరోప్ది ఇప్పుడే అనుష గారు చెప్పారు బాగా ఎక్స్ప్లోర్ చేసుకోవటానికి మనకి లాంగ్వేజ్ ఒకటి నేర్చుకుంటాను. చైనా గురించి కూడా మీ అభిప్రాయం, చైనాలో అంటే భారత్ చైనా రిలేషన్స్ ఈ రోజు కనపడే హడావుడైనా నిజంగా అక్కడ మనకు ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, మంచి యూనివర్సిటీస్ ఏముండే అవకాశం ఉంటుంది? వినోద్ గారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు అదే ఆల్టర్నేట్ టు US అనేది ఆలోచన. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు స్టూడెంట్స్ వెతకాల్సి వస్తే ఎక్కడ వెతకాలని అంటున్నారు కదా. సరే, ఇప్పుడు ఆల్ సెడ్ అండ్ డన్ ఇప్పుడు ఎంతైతే తగ్గిపోయిందో ఇది టువర్డ్స్ అమెరికా, అలా పూర్తిగా మాత్రం తగ్గిపోదు, ఆ అట్రాక్షన్ ఉంటూనే ఉంటుంది. ట్రంప్ ఈజ్ నాట్ 2 years, అంతే 2 years తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైడెన్ పీరియడ్ లో ఈవెన్ H1B వీసాస్ ఎక్కడ మీరు మళ్ళీ కంట్రీ ఆరిజిన్ మీ దేశానికి పోగొట్టే అవసరం లేదు, ఇక్కడ ఉంటే రెన్యూ చేసుకోవచ్చు అనే వెసిలిటీ కల్పించారు. కానీ వీడు వచ్చిన తర్వాతనేమో అక్కడ ఇది రెన్యువల్ అక్కడ కవర్ కదా, మీరు ఈ దేశానికి వెళ్ళాలి రెన్యూ చేసుకొని రండి అంటారు. అక్కడ వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి ఇక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వరు, క్లాస్ ఇవ్వరు. ఇది వాళ్ళది ఒక పాలసీ అన్నట్టు, హౌ టు డిలే.
ఇప్పుడు ఆ పద్ధతిలో ఈ ట్రంప్ చేసిండు కాబట్టి అదొక డిఫికల్ట్ డేస్ అనేది. బట్ ఆఫ్టర్ 2 years వీడు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన యూనివర్సిటీలనే మొత్తం బ్లాక్ లిస్ట్ చేసి ఫండింగ్ క్లోజ్ చేసి ఇవన్నీ వేరియస్ ఇష్యూస్ తీసుకుంటున్నారు కాబట్టి అది ఒక ఫినామినా. మనం ఆ ట్రంప్ వెళ్ళిపోయిన తర్వాత ఇది కంటిన్యూ అయ్యి ఇది ఈవెన్ రిపబ్లికన్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఎంతమంది అపోజ్ చేస్తున్నారు ఈయన పాలసీని, ఇమిగ్రేషన్ పాలసీని బోల్డ్ మంది చేస్తున్నారు. సార్ ఆఫ్టర్ ట్రంప్ ఎలా ఉంటుంది అనేది అది సెకండరీ. బట్ యాజ్ అంటే ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ ఇప్పుడు మనం ఇండియాలో ఇప్పుడు నిన్న అంటే మీరు అన్నారు మన ఏదో పుల్లారావు గారు అన్నారు కదా నర్సెస్ గురించి ఫిలిపైన్స్ అంటే నేను లాస్ట్ వీక్ నేనే ఐ లెడ్ ఏ డెలిగేషన్ బికాస్ ఐఎమ్ ద చైర్మన్ ఆఫ్ ఎన్ఆర్ అడ్వైజర్ కమిటీ టు గవర్నమెంట్ తెలంగాణ. సీఎం గారు అంటే మీరు స్టడీ చేసి ఒక పాలసీని మాకు ప్రజెంట్ చేయండి అని అంటే ఓకే ఎందుకైనా మంచిదని నేను వెళ్ళాను. సో ఎక్సలెంట్. ఇప్పుడు మనకు గల్ఫ్ లో ఉన్న మన వర్కర్స్ మనం ప్రొటెక్ట్ చేయట్లేదు కానీ ఫిలిపైన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే మొత్తం ట్రైనింగ్ ఇస్తున్నారు, అడ్వాన్స్ ట్రైనింగ్, లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళకు సౌత్ కొరియాలో 3 మంది ఫిలిపిన్ మెయిడ్స్ నర్సెస్ అక్కడ పనిచేస్తున్నారు, జపాన్ లో పనిచేస్తున్నారు. సో దే ఆర్ ఇంపార్టింగ్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇస్తున్నారు. దాని తర్వాత ఫెమిలియరైజేషన్ ఆఫ్ ద కంట్రీ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా అడ్వాన్స్ గా ప్రీ డిపార్చర్ అయిన ట్రైనింగ్ ఇస్తున్నారు. అక్కడ వాళ్ళకి లేబర్ అటాచ్మెంట్ పెట్టి వాళ్ళ బాగోలు చూస్తున్నారు. వాళ్ళు ఉద్యోగాలు చేసి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత రిటర్న్ రీఇంటిగ్రేషన్ పాలసీస్ పెట్టి ఒక డిపార్ట్మెంట్ పెట్టి ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళకు 10% ఆఫ్ దేర్ జీడిపి ఈస్ ఎర్న్డ్ బై దీస్ ఓవర్సీస్ ఫిలిపైన్స్. ఓకే, ఒక్క నిమిషం సార్, మళ్ళీ వస్తాను. మనతో ఆలపాటి సుభాకర్ గారు ప్రముఖ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్, వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. సుభాకర్ గారు నమస్కారం. నమస్తే అండి. సుభాకర్ గారు, అమెరికా అది మీకు కొత్తగా చెప్పక్కర్లా, మా అందరికంటే మీకు ఎక్కువ తెలుసు. ఇప్పుడు ఈ గందరగోళం సరే, ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు స్టిల్ దే ఆర్ పర్సూయింగ్. బట్ అపార్ట్ ఫ్రమ్ అమెరికా ఏ యూనివర్సిటీలు ఏ దేశాల్లో మన పిల్లలు ట్రై చేయొచ్చు? ముఖ్యంగా అమెరికాలో అయితే ఎంఎస్కి నాకు తెలిసి 99% దే హ్యావ్ టు పే ట్యూషన్ ఫీ, స్కాలర్షిప్ లేదు, పిహెచ్డీస్కి ఉంది కానీ అదే ఎంఎస్ పిహెచ్డీ కలిసి చేస్తే ఉంది. బట్ ఇతర దేశాలు ఎక్కడన్నా పబ్లిక్ యూనివర్సిటీస్ లైక్ జర్మనీ లాగా స్కాలర్షిప్ కూడా వచ్చే అవకాశం కానీ తర్వాత పోస్ట్ ఎంఎస్ జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఎక్కడ ఎక్కువ ఉండే అవకాశం ఉంది మీ దృష్టిలో? ఇప్పుడు మనకు వచ్చేసరికి అమెరికా తర్వాత జర్మనీ ఈ మధ్య బాగా స్టూడెంట్స్ అడుగుతున్నారండి. ఆపర్చునిటీ కూడా అక్కడ ప్రస్తుతానికి పోస్ట్ స్టడీ వర్క్ రైట్స్ పరంగా కానీ అంటే కోర్స్ పూర్తి చేసిన తర్వాత ఓపెన్ వర్క్ పర్మిట్ ఇస్తుంది అనమాట ఈ కంట్రీస్ అన్ని, సో దట్ దే కెన్ స్టే బ్యాక్ అండ్ ఫైండ్ జాబ్స్ దేర్. సో అది జర్మనీ ఈస్ డూయింగ్ వెరీ వెల్. అలానే జర్మనీతో పాటు 3-4 కంట్రీస్ ఇన్ యూరప్, వెదర్ యూ కాల్ ఇట్ ఆస్ట్రియా కానివ్వండి, ఇటలీ కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, స్వీడన్ కానివ్వండి, వీటన్ని చోట్ల కూడా కొంచెం ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ ఈ అన్ని కంట్రీస్ లో ఆపర్చునిటీస్ ఉన్నా కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే ఇవన్నీ చాలా స్మాల్ నంబర్ ఆఫ్ ద యూనివర్సిటీస్ అండ్ స్మాల్ నంబర్ ఆఫ్ స్కాలర్షిప్స్ విచ్ ఆర్ అవైలబుల్. మన ఇండియా పాపులేషన్ వచ్చేసరికి మనం లక్షల్లో వేలల్లో ఉన్నాం, లక్షల్లో కోట్లలో ఉన్నాము. అక్కడన్నీ మీకు ఒక్కొక్క యూనివర్సిటీలో 40 సీట్లు 30 సీట్లు, దానిలో ఇండియన్స్ కి మేబీ ఒక 10 సీట్లు ఇస్తాం, అలాంటివి ఉంటాయి. సో చాలా లిమిటెడ్ ఆపర్చునిటీ ఉంది. అండ్ వాటితో పాటు ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సెస్ ఉన్నవి వాటిలో 1-2 ఉన్నాయి. ఇప్పుడు ఐ వాజ్ స్పీకింగ్ టు స్వీడిష్ యూనివర్సిటీ, వాళ్ళ దగ్గర 40 కోర్సెస్ ఉంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పీకింగ్ కోర్సెస్ ఉన్నవి ఓన్లీ 4 కోర్సెస్. దానిలో దే ఆర్ రెడీ టు ఫండ్. ఇటలీలో 2 యూనివర్సిటీస్ అట్లా ఉన్నాయి. సో అక్కడ ఆపర్చునిటీ ఉంటుంది కానీ కొంచెం లిమిటెడ్ ఉంటుంది. వీటితో పాటు ప్రస్తుతానికైతే మన స్టూడెంట్స్ ఎక్కువ మంది వెళ్తుంది యూకే కండి, ఎందుకంటే 1 year కోర్స్ తర్వాత 2 years పోస్ట్ స్టడీ ఉందని చెప్పి. యాక్చువల్ గా ఆస్ట్రేలియా అండ్ కెనడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి, కానీ వాళ్ళు కొంచెం వీసాస్ ఇవ్వట్లేదు ఈ మధ్య. ఆస్ట్రేలియా అండ్ కెనడా కానీ కనుక చూస్తే పోస్ట్ స్టడీ వర్క్ రైట్స్ సెటిల్మెంట్ ఆపర్చునిటీ. ఈ మధ్య మనం గమనించింది ఏంటంటే న్యూజిలాండ్ కొంచెం ఫ్లెక్సిబుల్ అయిందండి. న్యూజిలాండ్ లో కూడా చాలా బాగుంది ఆపర్చునిటీ, అంటే పర్టికులర్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ లేదంటే అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్ కానీ లేదంటే ఫార్మింగ్ రిలేటెడ్ ఆప్షన్స్ కానీ అలానే హాస్పిటాలిటీ కానీ ఇలాంటి వాటిలో మంచి కోర్సెస్. ఫ్రాన్స్ కొంచెం పెద్ద దేశం సార్, మన ఫ్రాన్స్ కూడా ఈ మధ్య బాగా స్టూడెంట్స్ ఇన్వైట్ చేస్తుంది.
అక్కడ కూడా మ్యాన్ పవర్ కోసం బాగా చూస్తున్నారని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి ఫ్రాన్స్ గురించి ఏం చెప్తారు? ఫ్రాన్స్ అండ్ చైనా. ఫ్రాన్స్ ఆపర్చునిటీ గ్యారంటీగా పెరిగినాయండి. కానీ పాయింట్ ఏంటంటే మీకు లాస్ట్ ఇయర్ ఫర్ ద ఫస్ట్ ఎవర్ టైం ఆల్మోస్ట్ 10,000 పీపుల్ 7,500 పీపుల్ కి రీచ్ వచ్చినాయి ఓకే ఫ్రాన్స్ ఫ్రమ్ ఇండియా ఓకే యాజ్ స్టూడెంట్ వీసర్స్. అంటే ఈ 7,500 స్టూడెంట్ వీసర్స్ ఫర్ ఫ్రాన్స్ ఈజ్ సపోజ్ బి ద బిగ్గెస్ట్. అంటే దే హ్యావ్ 2.5 times హైయర్. అంటే దానికి ముందు మన దగ్గర నుంచి వెళ్ళి 2,000 3,000 మాత్రమే. ఓకే. అదే మీరు కనుక 2 years బ్యాక్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇండియా నుంచి US కి వెళ్ళింది ఏంటంటే 1,83,000 మంది. యుఎస్ తో కంపేర్ చేయలేము. అదే ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రాన్స్ కి ఆపర్చునిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఫ్రాన్స్ 10,000 పైన మంది స్టూడెంట్స్ కి ఇస్తాము అనే ఆపర్చునిటీ చెప్తున్నారు. గ్యారంటీగా ఫ్రాన్స్ లో ఆపర్చునిటీ ఉంది, స్టూడెంట్స్ కి ఉంది. కానీ వాల్యూమ్ స్మాలర్ అండి, అక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది. సో అక్కడ ఫ్రాన్స్ గ్యారంటీగా పెరుగుతుంది. మనకి స్వీడన్ లో కూడా ఈ మధ్య కొంచెం ఉంది. అక్కడ స్వీడన్ అయితే మనకి ఇంకా 2,000-3,000 మంది స్టూడెంట్స్ వెళ్తుంది. చైనా అంటే చైనా మన స్టూడెంట్స్ అసలు ఎక్స్ప్లోర్ చేయట్లేదా? మనకి ఎంట్రీ సరిగా లేదా? ఎందుకంటే చాలా మంచి యూనివర్సిటీలు, నంబర్ ఆఫ్ యూనివర్సిటీ చాలా ఎక్కువ ఉన్నది అమెరికా తర్వాత నాకు తెలిసి చైనా. సుభాకర్ గారు ఏం చెప్తారు? చైనాకి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మెడిసిన్ కి వెళ్తా ఉన్నారండి. మెడిసిన్ కి ముందు నుంచి కూడా వెళ్తున్నారు. కానీ ఈ మధ్య మనకి ఇండియా అండ్ చైనాకున్న దాన్ని ఏమంటారు, డిస్కంఫర్ట్ అంటారో లేదా విభాగాలు అనుకోండి ఏదన్నానండి, మనోళ్ళు స్టూడెంట్స్ ఎంతగా చైనాకి వెళ్తానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయండి. అదర్ దాన్ ఎడ్యుకేషన్ ఇవన్నిటితో పాటు రిస్ట్రిక్షన్స్ చాలా హెవీగా ఉంటాయి. అండ్ దాంతో పాటు ఏంటంటే పోస్ట్ స్టడీ వర్క్ రైట్స్ క్లారిటీ లేదు. సో అందువల్ల చాలా తక్కువ మంది వెళ్తున్నారు. ఇప్పుడు మీరు కనుక చూస్తే జపాన్ కూడా చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి మాకు ఇవాళ రేపు. కానీ జపాన్ కి వెళ్ళాలన్నా కూడా ఇదే క్లారిటీ లేదు. అంటే పోస్ట్ స్టడీ వర్క్ రైట్స్ గురించి కానీ, లేదంటే అక్కడ ఎవరైతే స్టూడెంట్స్ అక్కడ చదువుకున్న వాళ్ళకి జపనీస్ లాంగ్వేజ్ రాకపోతే వర్కింగ్ ఆపర్చునిటీ దొరుకుతుందా లేదా అనే క్లారిటీ లేకపోవడం కానీ. మనకి ఇక్కడ నుంచి సుభాకర్ గారు మీకు ఐడియా ఉంటుంది, ఐఐటీస్ నుంచి చాలా పెద్ద ఎత్తున జపనీస్ కంపెనీస్ రిక్రూట్ చేసుకున్నాయి. మన కంపెనీలు ఇక్కడ ఉన్న కంపెనీలు ఉన్నాయి, యాక్సెంచర్ లాంటి కంపెనీలు, అలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. జపనీస్ వస్తే మంచిది అంటారు కానీ జాబ్లో మాత్రం జపనీస్ మ్యాండేట్ అనేది అయితే లేదు సార్. ఇట్స్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అంతే నాకు తెలిసి. అంటే ఒకటండి, మ్యాండేటరీ ఎక్కడా లేదండి, జర్మనీలో లేదు, ఫ్రాన్స్ లో కూడా లేదు. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే వాడకం అస్సలు లేదు ఇంగ్లీష్ అక్కడ. సో అక్కడ ఏమైపోతుందంటే మ్యాండేటరీని ఎవరు చెప్పాల్సిన అవసరం ఉండదు, కానీ మీకు యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ వర్క్ కల్చర్ అలా వచ్చేస్తుంది అనమాట. అంతేగాని ఎక్కడ కూడా మ్యాండేటరీ అనేది లేదు. దే ఆర్ ఆల్సో ట్రైంగ్ టు డూ దిస్. బట్ ఇలాంటి అన్ని కంట్రీస్, యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, ఐర్లాండ్ ఇలాంటి కంట్రీస్ అండి విచ్ ఆర్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్. వాళ్ళకి ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అక్కడ. మీరు మిగతా కంట్రీస్ ఏది చెప్పినా ఫస్ట్ లాంగ్వేజ్ అది కాదు. ఇప్పుడు ఐర్లాండ్ కూడా మన స్టూడెంట్స్ చాలా వెళ్తున్నారు. ఇవాళ రోజున ఐర్లాండ్ ఎంత ఆల్మోస్ట్ 10,000 స్టూడెంట్స్ వెళ్తే ఐర్లాండ్ కెపాసిటీ ఫుల్ అయిపోయింది. జర్మనీ కూడా 10,000 వెళ్తే కెపాసిటీ ఫుల్ అయిపోయింది. వాళ్ళకి వీసా అపాయింట్మెంట్స్ 3 నెలల తర్వాత దొరుకుతున్నాయి. ఫ్రాన్స్ కూడా మొన్న మధ్యలో వీసా అపాయింట్మెంట్స్ దొరకలా. సో ఇవన్నీ కంట్రీస్ కి ఏంటంటే 10,000 అనేది చాలా పెద్ద నెంబర్, చాలా బిగ్ నెంబర్. ఎందుకంటే వీళ్ళందరూ 2,000-3,000 చేశారు ఇప్పుడు దాకా. మన ఇండియా నుంచి ఎవరో ఆ కోర్స్ కి, ఆ యూనివర్సిటీకి ఇప్పుడు అంతవరకు, ఎందుకంటే నా దగ్గర వచ్చి క్వైరీస్ నెదర్లాండ్స్ గురించి అడుగుతున్నారు, యూనివర్సిటీ ఆఫ్ ఆమ్స్టర్డామ్ చదవాలనుకుంటున్నారు. యాక్చువల్గా చెప్పాలంటేనండి దుబాయ్ కి యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కి ముందు, ఈ ఇయర్ కి ముందు కొంచెం పెరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ కానీ, పోస్ట్ స్టడీ రైట్స్ కానీ అన్ని బాగున్నాయని చెప్పి. కానీ మళ్ళీ ఈ వార్ వలన బాగా స్లో అయిపోయింది. ఓకే, రైట్ సుభాకర్ గారు. రవికుమార్ గారు ఒకటి చెప్పండి, అంటే మనకి మంచి దోస్తాన ఉంది ట్రంప్ గారితో. ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్న దాన్ని బట్టి మన నంబర్కి ఈ కంట్రీస్ ఏ మ్యాచ్ అయ్యేది కాదు. చైనా ఒకటి మ్యాచ్ అవుద్ది, అక్కడ చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. 1,00,000-2 లక్షల మంది బయటికి వెళ్తున్నారు. సరే, తర్వాత మారుద్దాం. మీరు చెప్పిన బ్రెయిన్ డ్రైన్ ఎప్పుడు పోతారనేది పక్కకి పెడితే, ఏదైనా కాస్త సడలించే ప్రయత్నం ప్రభుత్వాల నుంచి జరిగే అవకాశం ఉందా? కొంత అంటే మరీ దొంగలు చూసినట్టు చూడకుండా, వీళ్ళేదో అక్కడ స్థిరపడిపోయి ప్రభుత్వాలు ఇచ్చే డబ్బు మీద బతకాలనుకునే జనం అయితే ఇండియన్స్ కాదు. వీళ్ళు అక్కడ ఇన్కమ్ ని పెంచుతున్నారు, వాళ్ళ జీడిపి పెంచుతున్నారు. చెప్పండి. అవును, అయితే ఓన్లీ ఇండియన్ స్టూడెంట్స్ నో లేకపోతే ఇండియన్స్ ఉద్యోగాలు మనకి కొల్లబోతున్నారంటే ఆ ఉద్దేశంతో నాకు తెలిసి వీసాస్ ని పాస్ చేసినట్టుగా అయితే నాకు అనిపించట్లేదు.
కాకపోతే వాళ్ళకి ఏంటంటే వేరే వేరే దేశాల నుంచి ఇట్లా చాలా మంది వస్తున్నారు, వాళ్ళ యొక్క ఫ్రీబీస్ పైన కావచ్చు వాటిపైన డిపెండ్ అవుతున్నారు అనేది ట్రంప్ ఉద్దేశం అనిపిస్తా ఉన్నది. మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన కింగ్స్ అనండి టెక్నాలజీలో, వాళ్ళకంటే మన వాళ్ళు చాలా స్కిల్డ్ ప్రొఫెషనల్స్ మన వాళ్ళు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో మన వాళ్ళని ఉద్దేశించి చేసిందైతే కాదని చాలా స్పష్టంగా మరి మనకి సడలించాలి కదా, మీరు చెప్పినట్టు మనల్ని చేయకపోతే మనకి సడలించాలి కదా. నేనేమంటున్నాను సార్, ఇప్పుడు B1 B2 F1 ఇవన్నీ వీసాస్ రెగ్యులర్ గా ఎట్లా ఉన్నాయి అట్లా నడుస్తా ఉన్నాయి. కాకపోతే H1B కావచ్చు, గ్రీన్ కార్డ్స్ కావచ్చు, ఇవి కొంచెం టఫ్ చేసేటట్టుకున్నాడు. ఆ టఫ్ చేసినప్పటికీ కూడా మన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందేమో అనిపిస్తా ఉంది, నాకు చాలా స్పష్టంగా అనిపిస్తా ఉంది. మిగతా దేశాల కంటే కూడా మన ప్రొఫెషనల్స్ కి, మన స్కిల్డ్ ఎంప్లాయీస్ కి ఎక్కువ అడ్వాంటేజ్ అవుతుందేమో. ఏం చేస్తాడండి, అదే చూస్తాడు కదా, ఆర్థిక అంశాలు చూస్తాడు. వీళ్ళు మన పైన డిపెండ్ అయి ఉంటారా, లేకపోతే వాళ్ళు సొంతంగా వాళ్ళ స్క్రీన్ ప్లే చేసుకొని ఇక్కడ ఉద్యోగానికి వస్తున్నారా, మనకి యూజ్ అవ్వాలని చూస్తున్నాడు. అట్లా చూస్తే మన వాళ్ళు నంబర్ 1 లో ఉంటారు ఖచ్చితంగా. మన వాళ్ళకు ఖచ్చితంగా వీసా కౌంట్ పెరగవచ్చు. నాకు తెలిసి ఇంకా చాలా ఆపర్చునిటీ పెరిగే అవకాశం ఉందనే అనిపిస్తుంది నాకు స్పష్టంగా. ఇంకోటి, మీరు అమెరికా కాకుండా చాలా కంట్రీస్ ఇప్పుడు వీళ్ళందరూ చెప్పారు, షెంగెన్ కంట్రీస్ కావచ్చు. నేను ఇంకా ఇప్పుడు మెడిసిన్ కి సంబంధించి చైనా, ఇది సెంట్రల్ ఏషియా, కజకిస్తాన్, ఇవన్నీ ఇక్కడ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు మెడిసిన్ విద్యకైతే చెప్తున్నాను. ఇంకా కొన్ని టెక్నిక్ ఇప్పుడు నేను డెట్ అగైన్స్ సార్, సింపుల్ గా చెప్పాలంటే మన దేశంలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ నే మనం వాడుకుంటే చాలా. ఇవాళ నా డిబేట్ కి మీరు రాంగ్ పర్సన్ అయితే నా క్వశ్చన్ నేను ఉండే కాలనీలో నేను చెప్తాను సార్, నేను ఉండే కాలనీలో 180 ప్లాట్స్ ఉంటే 180 ప్లాట్స్ లో ఉండేది అందరూ కూడా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళే ఉంటున్నారు. ఒక్కరు కూడా యూత్ అసలు లేరు. ఒక 30 ఏళ్ళ వాళ్ళు, 40 ఏళ్ళ అసలు లేనే లేదు సార్. రవి గారు, పిల్లలంతా అబ్రాడ్ లో వెళ్ళాలని ఆ పరిస్థితులు మారితే వెళ్ళాల్సిన అవసరం లేకపోతే అవసరం లేదు సార్. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఇండియాలోనే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ చాలా ఉన్నాయి. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ మన దేశంలో 2000. అదే సార్ నంబర్ రవి గారు ఇందాక సుభాకర్ గారు చెప్పారు, 2 లక్షల మంది బయటకు వస్తున్నారు ఇంజనీర్లు ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచి సంవత్సరానికి. మీరు చెప్పే గ్లోబల్ రీసెర్చ్ సెంటర్ లో వేల మందికి తగ్గితే అవకాశాలు లేవు అక్కడ. మన దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది ఇంజనీర్స్ బయటకు వస్తున్నారు. జీసీసీస్ కూడా మన రాష్ట్రంలోనే ఎక్కువ. మన దేశంలో 2100 జీసీసీస్ ఉంటే దాదాపు 26 లక్షల మంది ఎంప్లాయీస్ రిక్రూట్ చేయగలిగారు ఓన్లీ ఫస్ట్ హాఫ్ లోనే. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లోనే 26 లక్షల మంది రిక్రూట్ చేయగలిగారు. ఇంకప్పుడు ఏ ఈకో సిస్టమ్ మన దగ్గర డెవలప్ అవుతుంది. ఏంటంటే సార్, బేసిక్ గా అయితే ఆ పాతది చేసే వాళ్ళకి అది కాకుండా, ఓన్లీ కోడింగ్ కాకుండా, కోడింగ్ ఒకటే కాకుండా ఇప్పుడు ఏఐ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, మిషన్ లెర్నింగ్ కావచ్చు, ఇట్లా అనేక కోర్స్ పైన, క్లౌడ్ ఇంజనీరింగ్ కావచ్చు, వీటిపైన కొంచెం మన వాళ్ళు స్కిల్డ్ అవుతే బాగుంటుంది. అందుకే మోడీ గారు కూడా మన ఆగస్టు అక్కడ పైనుంచి చెప్పారు 1 కోటి మందిని స్కిల్డ్ ఎంప్లాయీస్ తయారు చేస్తాం. రైట్ సార్, టైం తక్కువ ఉంది. ఆఖరికి పుల్లారావు గారు ఏం చెప్తారు, మన విద్యార్థులకి ఏమి ఎక్స్ప్లోర్ చేయమంటారు క్విక్ గా, మీ లాస్ట్ వర్డ్ సెంటెన్స్. ఓకే వినోద్ గారు, సో ఈ రవికుమార్ గారి వెర్షన్ మీరు విన్నారు. అమెరికా కాకపోతే, నేను అమెరికా వద్దంట్లో, అమెరికా వద్దనుకున్న వాళ్ళకి చాయిస్ ఎక్కడ ట్రై చేసుకుంటే, ఇండియాలో ఉంటే మంచిదే, ఇండియా కాకుండా. అదే ఇప్పుడు మనకు ఎలాగైతే ఈ 2 సంవత్సరాలు ఈ ట్రంప్ మనం బేర్ చేయక తప్పదు. ఇప్పుడు ఏంటంటే ట్రంప్ స్పెసిఫిక్ ఇండియాను టార్గెట్ చేయకపోయినా కానీ H1B వీసా అంటే 70% ఆఫ్ ది H1B వీసాస్ ఇండియన్సే. ఇది నోన్ ఫ్యాక్ట్. వాడు ఏ స్టెప్ తీసుకున్నా, ఏ అంటే డిఫికల్టీ వచ్చినా మన వాళ్ళు సఫర్ అవుతున్నారు. మనం హైయెస్ట్ లెవెల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో టేకెన్ ఇట్ అప్. బట్ ఎనీవే ట్రంప్ వాడి వన్ పద్ధతి వేరే. ఈవెన్ ఎలన్ మస్క్ కూడా ఓపెన్ గా అన్నాడు, వీ నీడ్ దీస్ పీపుల్, బ్రెయినీ పీపుల్, వీ వాంట్ అన్నాడు. బట్ అయినా కానీ వాడు వినటం లేదు. అయితే అటువంటి పరిస్థితుల్లో ఆల్టర్నేట్ గా మనకు అదే చెప్తున్నాను, యూరప్ ఉన్నది, జర్మనీ, తర్వాత ఫ్రాన్స్ అయ్యి ఉన్నది, ఇటు జపాన్, దెన్ ఈవెన్ సౌత్ కొరియా, ఇవన్నీ ఉన్నాయి ఆల్టర్నేటివ్. ఆఫ్ కోర్స్ న్యూజిలాండ్ మీరు అన్నారు, ఆస్ట్రేలియా ఉన్నది కూడా కొంతవరకు. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకోవటం ఐడియల్. రైట్ సార్, మొత్తంగా అమెరికాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా వెళ్ళి తీరాలనుకునే ప్రయత్నం చేసే విద్యార్థుల్ని, ఉద్యోగార్థుల్ని పక్కకు పెడితే, యూరప్ అలాగే మరికొన్ని దేశాల్లో అద్భుతంగా అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో పాటుగా ఫ్రాన్స్ లాంటి దేశాలు,
షెంజన్ వీసా కింద ఉన్నటువంటి దేశాల్లో లాంగ్వేజ్ ఒక బ్యారియర్ని దాటగలిగితే అక్కడ ట్యూషన్ ఫీజులు కంపారిటివ్గా తక్కువగా ఉన్నాయి, లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది, విద్య తర్వాత ఉపాధికి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే పరిమిత సంఖ్యలోనే అక్కడ సీట్లు ఉండే పరిస్థితి ఉంది. మన విద్యార్థులు వాటిని ఎక్స్ప్లోర్ చేయడం కూడా మొదలు పెట్టాలి. కెనడాతో పాటుగా ఈ దేశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని నిపుణులు చెప్తున్నారు. అమెరికాలో పరిస్థితులు 2 ఏళ్ల తర్వాత మారే అవకాశం ఉండొచ్చు అన్నది ఒక వెర్షన్. చాయిస్ ఈజ్ యువర్స్. చర్చలో పాల్గొన్న పుల్లారావు గారికి, రవికుమార్ గారికి, అలాగే వినోద్ కుమార్ గారికి, మనతో ఫోన్ లైన్లో జాయిన్ అయిన అనుష్ గారికి, శుభాకర్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరొస్తే మళ్ళీ కలుద్దాం.